నమస్తే, వెల్కమ్ టు వార్ తెలుగు. నిన్న మంగళవారం రోజున ఉదయం 9:30 టైంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఆ ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ ఎంతమందికి గాయాలయ్యాయి, ఇప్పుడు ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న మంగళవారం రోజున పవన్ కళ్యాణ్ గారు అరకు వ్యాలీలో ఒక సందర్శనలో ఉన్నారు. ఇక అప్పుడు అతనికి ఒక కాల్ అయితే రావడం జరిగింది. తన భార్య నుంచి వచ్చిన కాల్లో చెప్పిన విషయం ఏంటంటే ఇక వాళ్ళు సింగపూర్ లోని ఒక రివర్ దగ్గర ఉన్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్ లో అక్కడ రోబోటిక్ సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఇక ఆ ఇన్స్టిట్యూట్ కి సమ్మర్ క్యాంప్ లో భాగంగా 20 మంది విద్యార్థులతో కొంతమంది ఉపాధ్యాయులు ఈ 20 మంది విద్యార్థులను అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రదర్శనను చూపించడానికి, ఆ రోబోటిక్స్ కు సంబంధించినటువంటి విషయాలు తెలపడానికి వీళ్ళని తీసుకెళ్లారు. అయితే అక్కడ మరి ఏమైందో తెలియదు కానీ అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంటే అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందా, ఇంకేనా విషయం అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళు 20 మంది విద్యార్థులు ఆ సందర్శనలో ఉన్న భాగంగా ఒక్కసారిగా పొగలు చెలరేగడం, ఆ పొగలు మొత్తం రూమ్ అంతా వ్యాపించిన తర్వాత అక్కడ అగ్గి కూడా రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు ఒకటేసారి అరుపులు కేకలు పెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఇక్కడ అదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే సందర్శన కోసం వెళ్ళారో ఆ 3 అంతస్తుల బిల్డింగ్ లో పక్కకు ఆనుకొని ఇంకొక బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇక ఆ లిఫ్ట్ అయితే ఆగిపోయాయి, లిఫ్ట్ లో కిందికి వెళ్ళలేని పరిస్థితి. ఆ టైంలో బయటకు వస్తున్నటువంటి పొగలను చూసి పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, మిగతా మంది ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న నిచ్చెనల ద్వారా ఆ 3 అంతస్తుల భవనం పైకి ఎక్కి ఆ విద్యార్థులను, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను కాపాడే ప్రయత్నం అయితే చేశారు. నిజంగా వాళ్ళ మానవతా దృక్పథానికి నిజంగా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పుడు చాలా మంది అయితే బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కాపాడే ఉద్దేశంతో వాళ్ళు చాలా డేర్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశారు. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్నిమాపక సిబ్బందికి కూడా కాల్ చేయడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే స్పందించి అక్కడికి వచ్చి ఫైర్ ఇంజన్ వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళను కాపాడే ప్రయత్నం చేశారు. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆలోపే ఒక 10 సంవత్సరాల చిన్న పాప, ఒక విద్యార్థిని మరణించినట్టు అయితే తెలిసింది. ఎందుకంటే దట్టమైనటువంటి పొగలు అక్కడికి రావడం, అగ్గి ఒక్కసారిగా చెలరేగడంతో చిన్నపిల్లలు కాబట్టి తట్టుకోలేకపోయారు. ఆ పొగ ఏదైతుందో ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం ద్వారా ఊపిరాడక ఒక విద్యార్థిని అయితే మరణించినట్టయితే తెలిసింది. చాలా బాధాకరమైన విషయం. తర్వాత 20 మందికి ఎవరికైతే గాయాలు జరిగాయో దాంట్లో 15 మంది వరకు దాదాపు చిన్న పిల్లలు, అంటే 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చిన్న పిల్లలకి గాయాలైనాయి. ఇక ఆ విషయం ఏంటంటే ఈ మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు అయినటువంటి మార్క్ శంకర్ కూడా కాళ్లకు చేతులకు తీవ్రమైనటువంటి గాయాలై బొబ్బలు కూడా రావడం జరిగింది. తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ విషయాన్ని అందరికి ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి అసలు ఏమైంది అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మీటింగ్ లో భాగంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రమాదంలో కాళ్లకు చేతులకు గాయాలైన తర్వాత అతని ఊపిరితిత్తుల్లోకి ఈ పొగ అయితే ప్రవేశించింది. దాని ద్వారా కొంతవరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఇంతకుముందు నేను చిన్న ప్రమాదం అనుకున్నాను, కాకపోతే ఈ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది అయితే కలుగుతుందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం బ్యాంక్రోస్కోపీ జరుగుతుంది. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అధికారికంగా ప్రకటన చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. తర్వాత ఈ ప్రమాద విషయం తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అన్నగారు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, అతని సతీమణి సురేఖ వాళ్ళు ఆల్రెడీ అక్కడికి చేరుకున్నారు నిన్ననే. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న రాత్రి 9:30 సమయంలో ఆయన కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ రోజు ఇప్పటికి కూడా అతని ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే జరుగుతున్నాయి. కొంతవరకు అదే ఈ బొబ్బలు రావడం, చాలా వరకు అతను ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సంబంధించిన కొంతమంది ద్వారా అయితే తెలిసింది. అయితే పూర్తి వివరాలు ఇంకా సేపట్లో అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. ఇక జరిగినటువంటి ప్రమాదం విషయం తెలియడంతో చాలా మంది సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కు కాల్ అవ్వడం జరిగింది. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ కూడా కాల్ చేసి తన కొడుకు అన్నటువంటి మార్క్ శంకర్ కు ఎలాంటి పరిస్థితి ఉంది, అంటే ఎలాంటి ఆరోగ్య పరిస్థితి ఉంది, ఇప్పుడు పర్లేదా అని చెప్పేసి కాల్ చేసి
అడిగిండి అయితే అధికారికంగా మనకు తెలిసింది. ఇంకా చాలా మంది అయితే కాల్ చేసి అడుగుతున్నారు తన ఆరోగ్య పరిస్థితి గురించి. అయితే ఇంకా కాసేపట్లో ఏదైతే డాక్టర్లు ఇచ్చేటువంటి రిపోర్ట్ ద్వారా మనకు పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ యొక్క పెద్ద కొడుకు అయినటువంటి అకిరానందన్ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ విషయం, ఈ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు ఇలా జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఇది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు గురించి మనకు తెలిసినటువంటి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాం. మరిన్ని అప్డేట్స్ మా వరకు రాగానే మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం. మరిన్ని వార్తల కోసం, అప్డేటెడ్ విషయాల కోసం ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.